friends, I am Anita. Here is third round of second problem. So first we assume 7 root 5 is a rational number. And so 7 root 5 is equals to a by b. A comma b belongs to Z and a comma b are co-primes. B not equals to a. Root 5 is equal to a by b. ఇక్కడ 7 అనేది ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి డివిజిబుల్ అవుతుంది. సో 7b అవుతుంది. రూట్ 5 ఈజ్ ఈక్వల్ టు a బై 7b. సో రూట్ 5 అనేది ఇర్రేషనల్, మనకు తెలిసిందే. రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ ఈజ్ ఈక్వల్స్ టు a బై b. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సో p by q. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. It is a rational. So irrational equal to rational. It is not possible. It is not possible. So our assumption is wrong. Therefore 7 root 5 is irrational number. So this is the proof of 7 root 5. ఎప్పుడు కూడా ఇర్రేషనల్ ఈక్వల్స్ టు రేషనల్ అనేది రాకూడదు. మన అజంప్షన్ చేసుకుంటే ఇర్రేషనల్ నాట్ ఈక్వల్స్ టు రేషనల్ అయినప్పుడు మాత్రమే అది మనకు ఇది ఇర్రేషనల్ కాకుండా పోతుంది. సో ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ అంటే అవర్ అజంప్షన్ ఇది రాంగ్ అనే అప్పుడు ప్రూవ్ అవుతుంది. తర్వాత 7 root 5 is ఇర్రేషనల్ అని ప్రూఫ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్, సెకండ్ ప్రాబ్లం. సో ఇవి నా వీడియోస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.